హాయ్ దిస్ ఈజ్ రాజ్ వెల్కమ్ టు వైకే హెల్త్. మన ఆధునిక జీవన విధాన శైలిలో ముఖం, దవడ నొప్పులు, నోరు తెరవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. ఇవన్నీ టీఎంజే సమస్యల వల్ల రావచ్చు. ఈ సమస్యలకు సరైన నిర్ధారణ, సమర్థవంతమైన చికిత్స ఎంతో అవసరం. ఈ సమస్యకు ఎప్పుడు ఏ విభాగ వైద్యులను సంప్రదించాలి, దీని లక్షణాలు ఏంటి ఆసక్తికర విషయాల గురించి వివరించడానికి డాక్టర్ రమాదేవి వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. మేడంని అడిగి మరిన్ని టీఎంజే సమస్యలు ఏంటి, వారి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీ స్పెషలైజేషన్ ఏంటో మా ప్రేక్షకులకి ముందుగా చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. నా పేరు డాక్టర్ రమాదేవి, ఎండిఎస్, అండ్ నేను స్పెషలైజేషన్ ఇన్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ అండి. ఫెలోషిప్ ఇన్ టెంపరోమాండిబులర్ జాయింట్ డిసీజెస్ అండ్ ఓరోఫేషియల్ పెయిన్. ఓకే, అయితే ఇప్పుడు ముఖ్యంగా మన టాపిక్ ఏంటంటే ఈ టీఎంజే అంటే ఏమిటి, అవునండి, అసలు దీని గురించి మా ప్రేక్షకుల గురించి వివరించండి. ఎస్, తప్పకుండానండి. టీఎంజే అంటే ఏంటంటే టెంపరోమాండిబులర్ జాయింట్. టెంపరోమాండిబులర్ జాయింట్ అంటే ఏంటంటే ఈ కింద దవడని మన యొక్క స్కల్కి, అంటే మొత్తం ఈ తల భాగానికి ఉన్న స్కల్కి అటాచ్ చేసే ఒకే ఒక జాయింట్ అనమాట. ఆ ఒక్క జాయింట్తోనే ఈ కింద ఉన్న దవడ పైన ఉన్న స్కల్కి అటాచ్ అవుతుంది. ఇది ఏంటంటే ఈ కింద ఉన్న బోన్ని మనం మ్యాండిబుల్ అంటాం అనమాట. పైన ఉన్న మ్యాగ్జిలాకి ప్లస్ స్కల్ బోన్స్కి అటాచ్ చేసే పార్ట్ని కాండైల్ అంటాం. ఆ కాండైల్ యొక్క క్రేనియంకి అటాచ్ అయ్యే పార్ట్, ఆ రెండింటి మధ్య ఉన్న జాయింట్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాం. ఈ జాయింట్ యొక్క యునిక్నెస్ ఏంటంటే ఇది ఒక్క బోన్ని రెండుగా పనిచేయగలిగిన ఒకే ఒక జాయింట్. అంటే ఏంటంటే రెండు పక్కలా ఉన్న జాయింట్ సింక్రోనస్ గా వర్క్ చేస్తోంది. అలా అంటే రెండు పక్కలా ఉంటదండి ఈ జాయింట్. కాకపోతే మనకి నోరు తెరవాలన్నా, నోరు ముయ్యాలన్నా, ఇప్పుడు మనం ఒక అడుగు వేయాలి అనుకోండి, ఒక జాయింట్ వర్క్ చేస్తే చాలు. కానీ మనం నోరు తెరవాలంటే రెండు జాయింట్స్ సింక్ లో వర్క్ చేయాలి. అది దాని యొక్క యూనిక్నెస్ అన్నమాట. అది వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ జాయింట్ ఇన్ ద బాడీ. మనం నోరు తెరవడానికి, అంటే గ్రావిటీకి అగెనెస్ట్ గా మనకి నోరు తెరవడానికి, నోరు ముయ్యడానికి ఉపయోగపడే ఏకైక జాయింట్, రెండుగా ఉండి ఒకే పని చేసే జాయింట్ అనమాట ఇది టెంపరోమాండిబులర్ జాయింట్. నా స్పెషలైజేషన్ వచ్చేసండి దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ప్లస్ దవడ, తల భాగం, ఈ చెవి భాగంలో వచ్చే నొప్పులు, సమస్యలు. అంటే టీఎంజే కింద ఈ పర్టికులర్ ప్రాబ్లం వల్ల టీఎంజే సమస్య వస్తోంది అని కాకుండా, ఏ పార్ట్ లో పెయిన్ వస్తే టెంపరోమాండిబులర్ జాయింట్ లో సమస్య ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. టెంపరోమాండిబులర్ జాయింట్ యొక్క ప్రాబ్లం మనకి ఉంది అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అనమాట అండి. అంటే నోరు తెరవలేకపోవడం, లేదు అంటే నోరు తెరిచినప్పుడు, నోరు మూసినప్పుడు నొప్పి రావడం, లేదు అంటే నోరు తెరిచినప్పుడు సౌండ్ రావడం, లేదు అంటే ఈ ఒక రెండు రాళ్ళు అటు ఇటు రుద్దితే ఎటువంటి సౌండ్ వస్తుందో, అంటే దాని పాపింగ్ సౌండ్ లేదంటే క్రిపిటస్ సౌండ్ అంటాం, అట్లాంటి సౌండ్ వస్తోంది అంటే అప్పుడు అది ముందుగా వచ్చే లక్షణాలు లేదంటే సూచనలు టెంపరోమాండిబులర్ జాయింట్ లో ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి. సో ఈ ఏరియాలో అంటే నోరు తెరిచినప్పుడు, మూచినప్పుడు ప్రాబ్లం, లేదు అంటే జాయింట్ అనేది లాక్ అవుతూ ఉంటుంది కొంతమందికి, అలా లాక్ అయినప్పుడు కానీ, లేదు అంటే ఓపెన్ చేయడం ఫ్రీగా ఓపెన్ చేయలేకపోవడం, స్టిఫ్నెస్ ఉండటం, ఇలా ఉండటం కానీ, ఇట్లాంటి సమస్యలన్నీ సూచిస్తాయన్నమాట. అంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కాంప్లికేట్ అవుతోంది ఈ సమస్య అని చెప్పి చూపించే లక్షణాలు ఇవన్నీ. ప్లస్ దానికి తోడండి ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ అంటే, ఈ జాయింట్ ప్రాబ్లం అంటే అన్ని జాయింట్స్లో జాయింట్ సమస్య మాత్రమే, కానీ టెంపరోమాండిబులర్ జాయింట్లో అలా కాదు. టెంపరోమాండిబులర్ జాయింట్ సమస్య ఉంది అంటే దానికి పక్కనున్న చుట్టూ కండరాల ప్రాబ్లం అన్నా అయి ఉండొచ్చు, లేదు అంటే దానికి సప్లై చేసే నర్వ్స్ యొక్క ప్రాబ్లం అన్నా అయి ఉండొచ్చు, లేదు అంటే చెవులో ఒక ప్రాబ్లం దవడలో కూడా వచ్చి ఉండొచ్చు, లేదు అంటే జాయింట్లోనే ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. అంటే దీంట్లో ప్రాబ్లం ఉంది అంటే ఆ వచ్చిన ప్రాబ్లం ఎక్కడి నుంచన్నా వచ్చి ఉండొచ్చు. అంటే చాలా మందికి కూడా ఇప్పుడు ఇక్కడ నొప్పి వచ్చినా, ఎక్కడ వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇది ఐ డాక్టర్, అదే ఏమంటారు, ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఇక్కడ దవడ డాక్టర్కి వెళ్ళాలా అని చాలా మంది కన్ఫ్యూజన్ పడుతూ ఉంటారు పేషెంట్లు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు మీ దగ్గరికైనా లేకపోతే ఇంకెవరి దగ్గరికి? అవునండి, బేసిక్ గా ఏంటంటే ఇది ఒక పేషెంట్స్ లో మెయిన్ గా బయట ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో పేషెంట్స్ లో ఉన్న మెయిన్ డైలమా. ఇప్పుడు చెవి దగ్గర, చెవి చుట్టుపక్కల పెయిన్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది మెయిన్ గా ఫస్ట్ ఇష్యూ. ఏంటంటే మనకి పెయిన్ పర్సెప్షన్ చేసేటప్పుడే మనకు అర్థం అవుతుంది ఏంటి, ఖచ్చితంగా చెవులోనే ప్రాబ్లం ఉందా, లేదు అంటే చెవి ముందు భాగంలో పెయిన్ ఉందా. ఒకవేళ కంప్లీట్ గా చెవిలోనే నొప్పి ఉంది,
చెవిలోంచి చీమ్ కారడం, రసి కారడం, లేదంటే చెవిలోనే నొప్పి ఉంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఈఎన్టీనే సంప్రదించాలి. లేదు ఆ 2 సమస్యలు ఉన్నా ఈఎన్టీని కన్సల్ట్ అయిన తర్వాత ఆ సమస్యలు తగ్గిపోయి అయినా పెయిన్ కంటిన్యూ అవుతోంది అంటే నెక్స్ట్ ఆప్షన్ డెంటిస్ట్. ఎందుకంటేనండి ఇక్కడికి రిఫర్ అయ్యే మెయిన్ ప్రాబ్లం ఈ జాయింట్ ప్రాబ్లం ప్లస్ టూత్ ప్రాబ్లం. ఈ రెండు సమస్యలు ఈ ఏరియాలోకి రిఫర్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి మనం ఫస్ట్ మీరు ఇయర్లో పెయిన్ వస్తుందంటే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళినా పెయిన్ తగ్గడం లేదు, లేదంటే ఇలాగే లింగరింగ్ పెయిన్ వస్తుంది అంటే కొన్నాళ్ళు తగ్గి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కొన్నాళ్ళు తగ్గి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అట్లాంటప్పుడు ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ డెంటిస్ట్. సో కాబట్టి ఇటువంటి ప్రాబ్లం మళ్ళీ అంటే అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్లకుండా ఉంటుంది. అంటే ఇనీషియల్ స్టేజ్లో చూపించుకుంటే మనం మెడికేషన్తో కానీ లేదు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లయన్సెస్ ద్వారా కానీ మనం పేషెంట్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కండిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం అనేది కొంచెం కష్టం. ఈ జాయింట్ ట్రీట్మెంట్ కూడా కొంచెం కాంప్లికేటెడ్. అందుకనే ఇది యూనిక్ జాయింట్, బయట చాలా మందికి అవగాహన లేని జాయింట్. అందుకనే డెంటిస్ట్ దగ్గరికి అట్లీస్ట్ సెకండ్ ఆప్షన్ గానా పెట్టుకోవాలి, మెయిన్గా ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. కానీ అవగాహన తక్కువ ఉంది కాబట్టి చెవిలో పెయిన్ వస్తోంది అంటే తగ్గకపోతే అప్పుడు డెంటిస్ట్ కన్సల్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్. మనం చాలా సందర్భాలు కూడా స్ట్రెస్ కి గురైనప్పుడు, ముఖ్యంగా ఈ స్ట్రెస్ గురైనప్పుడు ఈ కండరాలు అనేది మనకి ఈ నొప్పి వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలు మనకు తెలియకుండానే. దీనికి టీఎంజేకి స్ట్రెస్ కి సంబంధం ఉందంటారా? అవునండి. యాక్చువల్గా ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ డిజార్డర్స్ అనేది ముందుగా నేను చెప్పినట్టు మజిల్ ప్రాబ్లం అన్నా అయి ఉండొచ్చు, జాయింట్ ప్రాబ్లం అన్నా అయి ఉండొచ్చు, లేదు అంటే దానికి సప్లై చేసే నర్వ్స్ ప్రాబ్లం అన్నా అయి ఉండొచ్చు. దీన్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతామంటే పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ బట్టి మనం ఎగ్జామినేషన్ చేసుకునే దాన్ని బట్టి మనం దేనికి సంబంధించిన సమస్య ఇక్కడ పెయిన్ వస్తోంది అని మనం చెప్పగలం. ఇంకొకటి ఏంటంటేనండి ఈ జాయింట్లో సమస్య రావడానికి మెయిన్గా చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే గ్రోత్. మనం చిన్న వయసు నుంచే గ్రోత్ అనేది కరెక్ట్గా లేకపోతే అప్పుడు దవడ అనేది సరిగ్గా గ్రో అవ్వదు. సరిగ్గా గ్రో అవ్వకపోతే జాయింట్ మీద ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఫ్యూచర్లో ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ఒక కారణం అయి ఉండొచ్చు. సెకండ్ వచ్చి స్ట్రెస్. ఎందుకంటే మెయిన్గా ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ డిజార్డర్స్ మన హాస్పిటల్లో మెయిన్గా ఎప్పుడు ఇంటర్మీడియట్ చదివే పిల్లల్లోనూ ప్లస్ బీటెక్ అయిపోయి జాబ్ జాయిన్ అవ్వడానికి ముందుగా ఉన్న పిల్లల్లోనూ మెయిన్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకు? బికాస్ దే ఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్పోజ్డ్ టు ద స్ట్రెస్. అలా మనం ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే జనరల్గా పై పళ్ళు కింద పళ్ళు తినే సమయంలో తప్ప ఇంకా ఏ సమయంలోనూ ఆనుకుని ఉండవు. సబ్కాన్షియస్ లెవెల్లో మీరు చూసుకున్నా సరే అవి ఆనుకుని ఉండవు. కానీ ఎప్పుడైతే మనం స్ట్రెస్కి లోన్ అవుతామో అప్పుడు ఏమవుతుందంటేనండి పై పళ్ళు కింద పళ్ళు ఆనుకుని ఉంటాయి, పళ్ళు బిగబట్టి పెడతాం అనమాట. అలా పెట్టినప్పుడు సబ్కాన్షియస్గా ఈ మజిల్స్ మీద అది చెయ్యాల్సిన పని కంటే ఎక్కువ పని చేస్తుంది. అలా ఎక్కువ పని చేసినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది, జాయింట్ మీద ఒత్తిడి పెరుగుతుంది, మజిల్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అలా ఒత్తిడి పెరిగినప్పుడు అప్పుడు ఏం చేస్తుందండి, ఏదైనా ఒక మిషన్ దాని పరిమితికి మించి పనిచేస్తుంది అనుకోండి, తొందరగా షెడ్కి వచ్చేస్తుంది కదా. అలాగే మన జాయింట్ మజిల్స్ కూడా అంతే, అలాగా ప్రాబ్లం వస్తుంది. కానీ ఎక్కడ డాక్టర్ అనేవాడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అంటే అది మజిల్లో ప్రాబ్లమా లేదు అంటే జాయింట్లో ప్రాబ్లమా అని డయాగ్నోస్ చేసినప్పుడు. ఈ డయాగ్నోసిస్ అనేది ఈఎన్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా న్యూరో ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళినా మిస్ అవుతారు. సో ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ డెంటిస్ట్ టు డిఫరెన్షియేట్ దేంట్లో ప్రాబ్లం ఉంది, మజిల్లో ప్రాబ్లం వల్ల పెయిన్ వస్తుందా, జాయింట్లో ప్రాబ్లం వల్ల పెయిన్ వస్తుందా అని డయాగ్నోస్ చేయాలి అంటే డెంటిస్ట్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, అయితే మనం ఇక్కడ గురక, ఇది చాలా మందికి ఉండే సమస్య గమనిస్తే. అవును, ఈ గురక చేసినప్పుడు మన దవడ నోరు అనేది తెరుచుకుంటా ఉంటుంది. అవును, దీనికి కానీ ఈ టీఎంజే సమస్యలకి ఈ రెండింటికి లింక్ ఉంటుంది అంటారా? అవునండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గురక అనేది జనరల్గా చాలా మంది పట్టించుకోనటువంటి పెద్ద సమస్య. ఈ గురక వల్ల ఏమవుతుంది అంటే మన హార్ట్ మీద బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. జనరల్గా గురక అనేది ఎందుకు వస్తుంది అంటేనండి మన ఎయిర్ అనేది తీసుకోవడం కష్టం అయితే, అంటే ఒక పైప్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అనుకోండి, పైప్ హోల్ పెద్దగా ఉంటే వాటర్ ఫ్రీగానే వస్తుంది. అలా కాకుండా హోల్ చిన్నగా ఉందనుకోండి ఫోర్స్గా బయటకు వస్తుంది విత్ సౌండ్. అలాగే మనం శ్వాస తీసుకునే ఈ శ్వాసకోశ అనేది సైజ్ నారో అయిపోతే అప్పుడు సౌండ్ వస్తుంది మనం పడుకున్నప్పుడు. అదే గురక అనమాట. సో ఇలాగా నారోగా ఉండటం లాంగ్ స్టాండింగ్లో ఇలాగే కంటిన్యూ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మన బ్రెయిన్కి హార్ట్కి
కావాల్సినంత ఆక్సిజన్ రాదు నైట్ టైంలో. అలాంటప్పుడు తొందరగా మధుమేహం కానీ, హార్ట్ అటాక్స్ కానీ అట్లాంటివి ఎక్కువగా అటాక్ అవుతాయి. ఈ గురక సమస్య అనేది రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి లంగ్ ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు. అంటే లోవర్ ఎయిర్వే లేదంటే అప్పర్ ఎయిర్వే. అప్పర్ ఎయిర్వేలో ఏదర్ దవడ ప్రాబ్లం అన్నా అయి ఉండొచ్చు, లేదు అంటే ఈ నోస్కి సంబంధించిన ప్రాబ్లం అన్నా అయి ఉండొచ్చు. అంటే ఏంటంటే ఈ గురకని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే అది ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. వీళ్ళు ఎవరి దగ్గర రావాలంటారు ఈ గురక సమస్య వల్ల? అది మెయిన్ అండి. అంటే ఏంటంటే ఇప్పుడు గురక సమస్య ఉంది అనుకోండి, ఫస్ట్ మనం ఏంటంటే ఇనీషియల్ స్టెప్ నుంచి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఎయిర్ ముక్కులో నుంచి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ఈఎన్టీ ప్రాబ్లం ఉందా లేదా అని రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఎడినాయిడ్స్ అంటారు కదా, అట్లాంటి ఎడినాయిడ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు అంటే లోపల సెప్టమ్ ఉంటుంది కదా, అదేమన్నా డీవియేషన్ ఉందా లేదా. ఆ 2 లేవు అయినా గురక వస్తుంది అనుకోండి, కింద దవడ నెక్స్ట్ ఆప్షన్. ఫస్ట్ ఈఎన్టీ అయిపోయింది, నెక్స్ట్ ఆప్షన్ డెంటిస్ట్. కింది దవడ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, లేదు అంటే పడుకున్నప్పుడు టంగ్ వెళ్ళి మనం శ్వాస తీసుకునే శ్వాసకోశని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, గాలి సరిగ్గా వెళ్ళదు మనం పడుకున్నప్పుడు. అప్పుడు డెంటిస్ట్ని కన్సల్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. అంటే స్నోరింగ్ ప్రాబ్లం అనేది అప్పర్ ఎయిర్వే వల్ల, అంటే ముక్కు, ఈ నోరు, గొంతు ఈ సమస్య అనేది ఇక్కడే ఉంటే డెంటిస్ట్ అండ్ ద ఈఎన్టీ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. లేదు లంగ్స్లో కానీ బ్రెయిన్లో కానీ అలా ప్రాబ్లం ఉందంటే పల్మనాలజిస్ట్. అలాగా ఇలాగా స్నోరింగ్ ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన మజిల్స్, ఈ కండరాలు, టంగ్, జాయింట్ అన్ని కాన్స్టెంట్గా నైట్ అంతా స్ట్రెస్లోనే ఉంటాయి. అప్పుడు ఏమవుతుందండి, ఆటోమేటిక్గా ఎక్కువ పని జరుగుతుంది, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ పని ఏదైనా చేసాం అనుకోండి మనం చేత్తో, ఎలాగ చేయి నొప్పులు వస్తాయో అలాగే ఈ మజిల్స్ కూడా ప్రాబ్లం వస్తాయి. ఈ 2 మజిల్స్ కి లింక్ ఏమైనా ఉంటుందంటారా? అంటే ఈ 2 సేమ్ ఈ జాయింట్ లాగానండి. ఈ 2 మజిల్స్ మనం ఈ చేత్తో పనిచేస్తే ఈ చెయ్యిలో ఉన్న మజిల్స్ పనిచేస్తేనే చాలు. ఈ చెయ్యి అనుకోండి, ఈ చెయ్యి కూడా అంతే. కానీ దవడ అలా కాదు. మనం నోరు తెరవాలన్నా, నోరు ముయ్యాలన్నా 2 సైడ్స్ ఉన్న మజిల్స్ సింక్రోనస్ గా, అంటే ఒకదాంతో ఒకటి ముడిపడి పని చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ 2 మజిల్స్ సైమల్టేనియస్ గా వర్క్ చేయాలి, మనం నోరు తెరవాలన్నా, నోరు ముయ్యాలన్నా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మనకి ఇటు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ కంటిన్యూషన్ దీనికి కూడా అదే నొప్పి ఉంటదా అంటారా? అంటే అలా మనం చెప్పలేమండి. అంటే ప్రాబ్లం ఇటుపక్క ఉండుండొచ్చు, కానీ మనం నోరు తెరిచినప్పుడు, నోరు మూసినప్పుడు వర్క్ అనేది సరిగ్గా జరగదు. ఇప్పుడు ఒక వీల్ పాడైంది అనుకోండి, ఒక వెహికల్ కి, ఇప్పుడు 2వ వీల్ పనిచేస్తోంది, కాకపోతే వర్క్ కరెక్ట్ గా జరగదు కదా. సేమ్ అలాగే బోత్ ద మజిల్స్ లో ఒక మజిల్ ప్రాబ్లం ఉందనుకోండి, ఓకే వర్క్ జరుగుతోంది కానీ కరెక్ట్ గా జరగదు. అలా ఉంటదండి. అంటే 2 సైడ్స్ సైమల్టేనియస్ గా వర్క్ చేయాలి కాబట్టి ఒక దాంట్లో సమస్య ఉంటే మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒకదాంతో మనం నడిపించలేము, ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకుంటేనే అవుతుంది. ఓకే మేడం, అయితే ఇక మనం చూసుకుంటే ఈ జనరల్గా ఈ టీఎంజే సమస్యలు అనేది స్వయంగా తగ్గుతాయి అంటారా? ఏమైనా అవకాశం ఉందా? అంటే ఇది స్వయంగా తగ్గడం అనేది జరగని పరిస్థితి అండి. అంటే ఏంటంటే ఇప్పుడు సౌండ్ చాలా మందికి వస్తుంది. ఇప్పుడు 100 మందిలో 50 మందికి నోరు తెరిచినప్పుడు సౌండ్ వస్తుంది. కానీ ఈ సౌండ్ అనేది అందరిలో పెయిన్ కి కారణం అవ్వుండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. కానీ అందరికీ నొప్పి వస్తుంది, అందరూ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని మనం చెప్పలేము అనమాట. అంటే అందరికీ నొప్పి రాదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు అని కూడా మనం చెప్పలేము. కానీ ఇట్స్ బెటర్ టు కన్సల్ట్. ఎందుకంటేనండి ఈ సౌండ్ అనేది కంటిన్యూస్గా ఇలాగే కంటిన్యూ అయ్యింది అంటే, ఈ సౌండ్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇది కింద దవడండి, ఇది స్కల్. ఇప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు ఇలా ముందుకి వెనక్కి జాయింట్ మోషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎముకే. సో ఈ రెండింటి మధ్య ఫ్రిక్షన్, అంటే 2 రాళ్ళు రాసుకుంటే ఆటోమేటిక్గా ఒకటి అరిగిపోతుంది కదా. సో ఇలా ఫ్రిక్షన్ జరగకుండా ఉండటానికి ఈ రెండింటి మధ్యలో ఒక థిన్ డిస్క్ లాంటి మెటీరియల్ ఉంటుంది, అంటే ఎలాస్టిక్ మెటీరియల్ ఒకటి ఉంటుంది. ఆ ఎలాస్టిక్ మెటీరియల్ కూడా మనం నోరు తెరిచినప్పుడు, నోరు మూసినప్పుడు జాయింట్ తో పాటే మూవ్ అవుతుంది, వెనక్కి వస్తుంది. అయితే ఈ చలికాలంలో, ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాం, ఈ చలికాలం అప్పుడు మనకి చాలాసార్లు జువ్వు అని అంటా ఉంటది, ఈ దవడలు కూడా కానీ బాగా లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటది. ఈ చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అవునండి. అంటే ఏంటంటే ఈ చలికాలంలో ఎక్కువ వస్తాయంటే అండర్లైనింగ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటేనే ఇలాగా జుమ్మని సలుపులు రావడం అట్లాంటివి వస్తాయండి. అంటే ఈ చలికాలంలో ఏమవుతుంది అంటే నరాలకి ఎక్కువ సెన్సిటివ్ అయిపోతాయి. అప్పుడు కింద మనం బ్రషింగ్ టెక్నిక్ కానీ కరెక్ట్గా లేకపోయినా, లేదు అంటే చిన్న పుచ్చు స్టార్ట్ అయినా,
అట్లా 2 పళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నా, చిగురు కిందకి జారినా అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ ఉంది. కాకపోతే చలికాలం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది కొంచెం అగ్రివేట్ అవుతుంది. అంతేగాని మనకు కంప్లీట్‌గా నార్మల్‌గా ఉండి చలికాలం ఏం ఎఫెక్ట్ చేయదండి. అంటే మనకి టూత్ అంతా బాగున్నాయి, ఐడియల్‌గా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు నోట్లో అంటే చలికాలం ఉన్నా, ఏ కాలం ఉన్నా మనకేమీ ప్రాబ్లమ్ ఉండదు. కానీ అండర్‌లైనింగ్ ఏదో ఒక సమస్య ఉంటేనే అంటే పళ్ళు అరిగిపోవడం గానీ, అగ్రెసివ్ బ్రషింగ్ గానీ, లేదు అంటే పంటికి, చిగురికి మధ్య గ్యాప్ రావడం గానీ, పుచ్చిపోవడం గానీ ఇట్లాంటి సమస్య అంటే మనం చూసుకోని సమస్య ఏదైనా ఉంటే చలికాలం వస్తే ఆటోమేటిక్‌గా ఈ ప్రాబ్లమ్ అనేది కొంచెం పెరుగుతుంది. అయితే ఇక ఈ టీఎంజే సమస్యలు ఏమైతే ఉన్నాయో వీటిని రాకుండా ఉండడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చంటారు? ఆహ్, ఈ జాయింట్ సమస్యలనేది ఈ కాలంలో ఎందుకు ఎక్కువైనాయి అంటే అండి, ఒకటి పోస్చర్. బేసిక్‌గా 100లో 80% అందరూ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే ఉన్నారు. వాళ్ళు 8-12 అవర్స్ కాన్స్టెంట్‌గా సిస్టమ్ వర్క్సే చేస్తున్నారు. వాళ్ళ పోస్చర్ అనేది కరెక్ట్‌గా ఉండట్లేదు. దానివల్ల ఆ పోస్చర్ వల్ల ఆ మజిల్స్‌లో ఉన్న టెన్షన్ అనేది జాయింట్ మీద పడుతోంది. అది ఒక సమస్య. రెండోదేంటంటే ప్రాసెస్డ్ ఫుడ్. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎలా ఉన్నాయంటే అండి, చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయి. అంటే రిఫైన్డ్ షుగర్స్ గానీ అట్లాంటివి ఉన్నాయి. అవి ఎక్కువ తీసుకోవడం వల్ల మన దవడకి ఎక్కువ పని ఉండట్లేదు. ఆటోమేటిక్‌గా ఎక్కువ పని ఉండకపోతే ఏమవుతోందంటేనండి, రీమోడలింగ్ జరగదు. మన బాడీ ఏంటంటే అండి ఎప్పుడంటే అప్పుడు రీమోడలింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే కొత్త బోన్ ఫార్మ్ అవుతుంది. ఫార్మ్ అయిన బోన్ అరిగిపోతూ ఉంటుంది. ఇలా కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం రిఫైన్డ్ ఫుడ్ తీసుకుంటున్నామో, దవడకి ఎప్పుడైతే పని తక్కువ చెప్తున్నామో, అప్పుడు ఆటోమేటిక్‌గా అరగదు, ఫార్మ్ అవ్వదు. అప్పుడేమవుతుంది, ఆల్రెడీ ఉన్న స్పేస్ అనేది తక్కువైపోతుంది. అప్పుడు ప్రాబ్లమ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇలా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కాబట్టి, ఇవి రాకుండా మనం ఏం చేయాలి అంటే, మనం ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా ఫస్ట్ రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. అంటే ఎటువంటి డెఫిషియన్సీస్ ఉండకూడదు. అంటే ఫ్యామిలీలో ఆర్థరైటిస్ గానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, ఇలా చిన్నగా ఏదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతోంది అంటే సౌండ్ రావడం గానీ, నోరు తెరిచినప్పుడు ఎప్పుడైనా ఒకసారి స్ట్రక్ అవ్వడం గానీ, ఇట్లాంటి సమస్యలు ఉంటే ముందుగా చూపించుకోవడం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఎక్కువ నోరు ఇప్పుడు ఆల్రెడీ సౌండ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఎక్కువ నోరు తెరవకుండా ఉండటం, బాగా ఆవలింత వచ్చినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవడం గెడ్డం కింద, 2 సైడ్లు సమానంగా ఆహారం తీసుకోవడం, ఒక సైడే ఎక్కువ తీసుకోకుండా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది పెరగకుండా మనం ఆపొచ్చు. ఇప్పుడు ఈ టీఎంజే సమస్య అనేది అసలు మనకి ఒకసారి వచ్చిందనుకోండి, తగ్గుతదంటారా? లేకపోతే శాశ్వతంగా ఉండిపోయే అవకాశాలు ఉన్నాయా? అంటే ఒకసారి ఈ టీఎంజే ప్రాబ్లం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అండి, మనం చిన్నగా ఉన్నప్పుడే గ్రోత్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలాగ స్టార్ట్ అయిన దాన్ని మనం డయాగ్నోస్ చేసుకున్న తర్వాత, అంటే పేషెంట్‌కి ప్రాబ్లం అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది అగ్రివేట్ అవ్వకుండా మనం ఆపగలం గానీ 100కి 200% ఇది క్యూర్ అయిపోతుంది అనేది మనం చెప్పలేం. అంటే ఇది శాశ్వతంగా ఉండొచ్చంటారు? ఉండొచ్చు. అంటే మన లైఫ్ స్టైల్ ప్రకారంగా, మన ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారంగా, మన స్ట్రెస్ ప్రకారంగా ఇది అగ్రివేట్ అవుతది. మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. కానీ మనం ఇది ఎక్కువ అవ్వకుండా ఈ సమస్య అనేది అసలు ఇది ఏ ఏజ్ లో రావచ్చు అంటారు? చిన్న పిల్లల్లోనా, లేకపోతే ఒక వయసు, యుక్త వయసు, లేకపోతే పెద్దవాళ్ళు, ఎవరిలో ఎక్కువ రావచ్చు అంటే జనరల్ గా ఏంటంటేనండి, ఈ మజిల్ ప్రాబ్లమ్స్ అనుకోండి. అంటే ఈ జాయింట్ డిజార్డర్ అనేది మజిల్ ప్రాబ్లమ్ అన్నా అయి ఉండొచ్చు, లేదంటే జాయింట్ ప్రాబ్లమ్ అన్నా అయి ఉండొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు జాయింట్ సమస్య అనుకోండి, ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్ లో మనం చూస్తాం. లైక్ ఆర్థరైటిస్ గానీ, ఉమెన్స్ లో ఎక్కువ, మెనోపాస్ ఉమెన్స్ లో గానీ, ఎందుకంటే ఎముక తొందరగా అరిగిపోతుంది కాబట్టి వాళ్ళలో. అలా ఎముక సమస్య అనుకోండి, వాళ్ళలో ఎక్కువ చూస్తాం. అలా కాకుండా మజిల్ ప్రాబ్లమ్ అనుకోండి, మజిల్ ప్రాబ్లమ్ ఎక్కువగా యంగ్ అడల్ట్స్ లో చూస్తాం అనమాట. అంటే స్కూల్ గోయింగ్ పిల్లల్లో, ఇంకా జాబ్ చేసే 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో చూస్తాం అనమాట. ప్లస్ దీనికి తోడు ఆర్థరైటిస్ కానీ, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కొంతమందికి. అంటే పరిమితికి మించి చెయ్యి వంచడం, కిందకి పైకి లేపడం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బై బర్త్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? బై బర్త్ నుంచి ఎప్పుడు కానీ రాదండి. జనరల్ గా ఫీడింగ్ కూడా, మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ కాకుండా పాసిఫైయర్స్ కానీ, లేదంటే బాటిల్ ఫీడింగ్ కానీ, ఇట్లాంటి వాళ్ళలో చేసే వాళ్ళలో గ్రోత్ అనేది సరిగ్గా అవ్వదన్నమాట. అలాంటి వాళ్ళలో చిన్నగా ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. కానీ ఈ ఎస్టాబ్లిష్ అయిన ప్రాబ్లం పెరుగుతుంది, ఖచ్చితంగా ప్రోగ్రెస్ అవుతుంది టెంపరోమాండిబులర్ జాయింట్ డిజార్డర్కి అని మనం చెప్పలేం. ఏదో ఒక స్టేజ్లో రెస్ట్రిక్ట్ అయిపోయి ఉండొచ్చు, కంటిన్యూ కూడా అయి ఉండొచ్చు, అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఒకసారి ఈ టీఎంజే అనేది దీని ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు?
ఈ ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇది చాలా యునిక్ జాయింట్. ఓకే. నేను ఇందాక చెప్పినట్టు. ఎందుకు అంటే ఈ జాయింట్‌కి ఇప్పుడు మనకి చెయ్యి ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఆపరేషన్ చేయించుకోండి, ప్లేటింగ్ ఏయించుకోండి సరిపోతుందని చెప్తాం. లేదు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, సర్జరీ చేయించుకోండి అని చెప్తాం. కానీ ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ దీనికి ఇదే ట్రీట్మెంట్ అని లేదు. మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్స్ అన్నమాట. అంటే పేషెంట్ ఏజ్‌ని బట్టి, పేషెంట్‌కున్న కండిషన్‌ని బట్టి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది సెట్ అవుతుందో అలాగా అటువంటి ట్రీట్మెంట్ అనేది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే కొంతమందికి ఎక్సర్సైజెస్ అనేది చెప్తాము, కొంతమందికి ప్రికాషన్స్ ఇస్తాము, కొంతమందికి అప్లయన్సెస్ ఇస్తాము, కొంతమందికి ఇంజెక్షన్స్ చేస్తాము, కొంతమందికి సర్జరీ చేస్తాము. అలా చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పేషెంట్ కండిషన్ బట్టి మనం ఏ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది మనం డిసైడ్ చేయొచ్చండి. ఓకే మేడం. ఇక ఈ టీఎంజే అనేది ఉంది కదా, మనం ఈ సమస్యని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు మనం చూడొచ్చు? ఈ జాయింట్ ఏంటంటేనండి చాలా మంది చేసేది ఇదే. ఏం చేస్తారంటే సౌండే కదా ఏం కాదులే, లేదు అంటే మౌత్ ఓపెనింగ్ క్లోజింగ్ అప్పుడు ఎప్పుడైనా స్ట్రక్ అయింది అనుకోండి, సరే ఏం కాదులే ఒక్కసారే కదా నా అంతటి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను కదా అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కొన్ని రోజులకి ఏమవుతుందంటే కింద ఎముక అనేది అరిగిపోతుంది. అంటే ఈ దవడ కింద దవడ ఇలాగ జాయింట్ ఉంటుంది కదండి, ఈ కింద జాయింట్ అనేది ఇది అరిగిపోతుంది. ఓకే. ఇది ఇలాగే అరిగిపోయింది అనుకోండి, తర్వాత ఈ రెండింటి మధ్య ఉన్న జాయింట్ స్పేస్ ఉంటుంది చూసారా, అది కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు నోరు తెరవడం ముయ్యడం అనేది కష్టం అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఫుడ్ తీసుకునే కెపాసిటీ కూడా తగ్గుతుంది. ప్లస్ అప్పుడు వేరే వేరే హెల్త్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇది ఇలాగే కంటిన్యూ అయితే జాయింట్ అనేది మనం నోరు కంప్లీట్గా తెరవలేము. ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అయితే అందుకనే ముందు చూపించుకుని రెక్టిఫై చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఇలాగా నోరు తెరవలేని స్టేజ్కి వెళ్తే అప్పుడు చేయించుకునే ట్రీట్మెంట్స్ అన్ని ఓన్లీ మనం ఆహారం తినడానికి, లేదంటే స్ట్రాతో తాగడానికి, లేదంటే స్పూన్తో తినడానికి ఆ స్టేజ్ ట్రీట్మెంట్సే ఉంటాయి కానీ కంప్లీట్ గా మనం వెనక్కి రెక్టిఫై చేసుకోలేము. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది చాలా బెస్ట్ అని చెప్తున్నారు. అవునండి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ప్రాబ్లం అనేది చాలా అగ్రివేట్ అయిపోతుంది. ట్రీట్మెంట్ కూడా ఓన్లీ మనం పేషెంట్ తినడానికి మాత్రమే చేయగలం. నోరు కంప్లీట్ గా తెరవడానికి ముయ్యడానికి మనం ఏమీ చేయలేము అనమాట ఇంకా. ఓకే మేడం, ఇక ఫైనల్ గా ఈ సమస్య గురించి ఇక మా ప్రేక్షకులకి ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగానండి. ఇదేంటంటే చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు అంటే న్యూరో ఫిజిషియన్స్ దగ్గర, లేదు అంటే ఈఎన్టీ వాళ్ళ దగ్గర చాలా సంవత్సరాలు తిరిగిన తర్వాత ఇంకా వేరే ఆప్షన్ ఏదో ఒకటి ట్రై చేద్దాము అనే ఆలోచనతోనే డెంటిస్ట్ దగ్గరకు వస్తున్నారు. ఈ ప్రాబ్లం అనేది డెంటిస్ట్ చూస్తారు. లేదు అంటే ఈ చెవి ఇన్ అండ్ అరౌండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం వీళ్ళ దగ్గరికి చూపించుకోవాలి అనే అవగాహన చాలా మంది పేషెంట్స్కి తక్కువ ఉండింది. సో కాబట్టి నేను ఏం చెప్తాను అంటే నోరు తెరిచినప్పుడు మూసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, జాయింట్లో సౌండ్స్ వస్తున్నా, లేదు అంటే ఏదైనా ఆహారం తినడానికి మీకు ఇబ్బందిగా ఉన్నా ఖచ్చితంగా ఒక డెంటిస్ట్ అనేది కన్సల్ట్ అయ్యి మీరు తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇలా ఫర్దర్గా వేరే హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ప్లస్ దానితో చాలా మంది స్నోరింగ్ కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. అది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే ఫ్యూచర్లో అంటే ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ రావడానికి కారణం కానీ, లేదు అంటే డయాబెటీస్ రావడానికి కారణం కానీ వన్ ఆఫ్ ద రీజన్ స్నోరింగ్. అందుకనే దాన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. దానివల్ల కూడా ఈ జాయింట్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అందుకని ఆ రెండింటిని నెగ్లెక్ట్ చేయకుండా ఒక డెంటిస్ట్ హెల్ప్, లేదు అంటే ఇంకా స్నోరింగ్ అయితే ఈఎన్టీ నైనా కన్సల్ట్ చేసి ఖచ్చితంగా చేయించుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ని మీరు అలవాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఓకే, థ్యాంక్ యూ మేడం. మా స్టూడియోకి వచ్చి మీరు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ. సో చూశారుగా టీఎంజే సమస్యలు, వాటి యొక్క పరిష్కారాలు ఏంటన్నది. రేపు మరో ఎపిసోడ్తో వైకే హెల్త్తో తిరిగి మళ్ళీ కలుద్దాం. సో కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.